అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం మురుముళ్ళ యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. దక్షయజ్ఞంలో సతీదేవికి జరిగిన అవమానాన్ని భరించలేని పరమశివుని కోపాగ్ని నుండి పుట్టిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణుని సంహరిస్తాడు. విష్ణువు కోరిక మీద దక్షుణునికి మేకతలను తగిలించి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. అయినా వీరభద్రుని యొక్క కోపం మాత్రం చల్లారలేదు. అప్పుడు త్రిమూర్తులు ఆ ఆదిపరాశక్తిని పూజించగా ఆ అమ్మ యొక్క షోడశ కళల నుండి ఒక కళను భద్రకాళీ దేవిగా ఆ వీరభద్రుని శాంతింపజేయుటకు పంపింది. భద్రకాళీదేవి ఎంత ప్రయత్నించినా సరే వీరభద్రుని కోపం చల్లారలేదు. అప్పుడు భద్రకాళి కన్యారూపాన్ని ధరించి గౌతమీ నది నుండి బయటకు వస్తూ అస్సరబ అంటూ వీరభద్రుని చూసింది. అంతటి వీరభద్రుని కోపం చల్లారి ఇక్కడ మునిమండలి ప్రస్తుతం మురుముళ్ళ యందు గాంధర్వ వివాహం చేసుకున్నారు. అందుకే మురుముళ్ళలో స్వామివారికి అమ్మవారికి ప్రతిరోజు కళ్యాణం చేస్తారు. అయితే ఇక్కడ విశిష్టత ఏమిటంటే సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం కాకుండా అయ్యవారికి అమ్మవారికి పూలదండలను మారుస్తారు. ఈ క్షేత్రం నిత్య కళ్యాణము పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. భక్తులు వివాహాలు మరియు ఇతర కోరికలు తీర్చుకోవడానికి వారి జన్మ నక్షత్రంలో ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి.